మంత్రి గారు పెద్దల్ని అభినందిస్తూ అతిథుల్ని సమాదరంగా నమస్కరిస్తూ ముందుకు సాగుతూ వెళ్తున్నారు పర్యవేక్షణ చేసేందుకు పటాలాల బృందాల్ని. మన తెలంగాణ రాష్ట్రం తల్లులు, చెల్లెలు, పిల్లలు, కర్షకులు, కార్మికులు ఇలా అన్ని రంగాల్లో ఉన్నవారి సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం వినూత్నమైన విశిష్టమైన కార్యక్రమాలు చేపడుతూ మరి అభివృద్ధిలో దేశంలోనే అన్నిటా ముందున్న రాష్ట్రంగా దిద్ది తీరుస్తున్న ముఖ్యమంత్రి వర్యులు అందరినీ కార్యోన్ముఖులను కమనే స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తున్నారు ప్రతి సందర్భంలో. Ladies and gentlemen, the Chief Minister Shri Kalvakuntala Chandrasekhar Rao is proceeding to inspect the parade which is ready for his inspection. ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజా అభిప్రాయానికి, ప్రజల అవసరాలకు పెద్దపీట వేసేదే ప్రాణప్రదమైన ప్రజాస్వామిక భారతదేశం, ప్రజాస్వామిక తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి ఫలాలు ఇంటింటికి చేరే వెలుగు దివ్వెలుగా సంక్షేమంలో సువర్ణాధ్యాయాన్ని సృష్టిస్తూ తెలంగాణకు హరితహారాన్ని, సమర్థవంతంగా శాంతి భద్రత నిర్వహణని, వేలాది కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ పథకాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల కోసం ప్రత్యేక పథకాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సాగుతూ ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని ప్రోత్సహిస్తూ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆరోగ్యలక్ష్మి, ఉచిత ప్రమాద జీవిత బీమా, అలాగే ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పేదల మృతదేహాల్ని స్వస్థతాలకు చేర్చేందుకు పరమపద వాహనాలు, అదిగో అనేక మంది విద్యార్థులు, ప్రజలు ముఖ్యమంత్రి గారు తమ సమీపంలోకి రాగానే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తుంది తెలంగాణ ప్రజకు ప్రతినిధులుగా ఉన్న విద్యార్థి లోకం, యువత. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ఎంత వేగంగా పరుగులు తీస్తుందో మరి మనకు సర్వేలే చెబుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ పెద్దలే చెబుతూ ఉన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్స్, మానవీయతతో ప్రజా సంక్షేమం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ పెట్టుబడి కోసం 8,000 సహాయం, మానవీయతతో ప్రజా సంక్షేమం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, 1 కోటి ఎకరాలకు సాగునీటి, కాకతీయ మిషన్, అలాగే బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీగా తెలంగాణ ఐటీ పాస్, ప్రతి ఇంటికి గంగమ్మను తీసుకొచ్చే మిషన్ భగీరథ, ఇలా ఎన్నెన్నో పథకాలతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ సమాదరంగా అభినందిస్తోంది రాష్ట్ర అవతరణ వేడుక. The second contingent is being inspected by the Chief Minister Shri Kalvakuntala Chandrasekhar Rao. 12th Battalion, Telangana Special Police, Anaparti, Nalgonda District. He's now approached the 3rd Battalion, the 13th Battalion, Telangana Special Police, Mancherial, Adilabad District. మామ్నూర్ 4th Battalion, అన్యపర్తి 12th Battalion నుంచి ముఖ్యమంత్రి గారు సాగుతూ వెళ్తున్నారు. పద్మిని గారు చెప్పినట్టుగా ఇప్పుడు 17th Battalion, Telangana Special Police, Rajanna Sircilla District. మంచిర్యాల 13th Battalion నుంచి మన ఎమ్డాల రాజన్న దగ్గర ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా 17th Battalion ని పర్యవేక్షిస్తూ సాగుతున్నారు. City Armed Reserve, Hyderabad City, Hyderabad. హైదరాబాద్ నగరంలో సేవలు అందిస్తున్న సిఏఆర్కు ప్రత్యేకత ఉంది. ఆ పటాలాన్ని పర్యవేక్షిస్తూ సాగుతూ ఉన్నారు. Telangana Special Protection Force, Hyderabad. టిఎస్పిఎఫ్ బెటాలియన్ ఇక్కడ ఒక ప్రతీకాత్మకంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కీలక సంస్థలకు రక్షణ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాయి ఈ పోలీస్ బృందాలు. Prohibition and Excise Police, Hyderabad. ఈసారి బ్రాస్ బ్యాండ్స్లో మన
పోలీస్ బృందాలతో పాటు పై బ్యాండ్స్లో హర్యానా బృందం కూడా పాల్గొన్న ఒక విశేషం. హర్యానా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో చేతులు జోడించి ముందుకు సాగుతోంది. Telangana State Home Guards, Hyderabad. టిఎస్ హోమ్ గార్డ్స్ తర్వాత The Mounted Police, Hyderabad. అశ్విక దళానికి ఒక ప్రత్యేకమైన హుందాతనం ఉంది, ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి. అశ్విక దళాన్ని పర్యవేక్షిస్తూ సాగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన 31 జిల్లాల్లో గౌరవనీయులైన మంత్రివర్యులు ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి సామాన్య పౌరుడు తమ తమ బాధ్యతలకు పునరంకితమవుతూ మన ప్రజాకవి కాళ్ళన్న చెప్పినట్టుగా పౌరులు ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వం పటిష్టమవుతుంది. ఆ సందేశాన్ని అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో. అలాగే ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి రెవెన్యూ డివిజన్లో, ప్రతి జిల్లాలో సాగుతున్న పండుగలు ఒకవైపు, మరి ఇది రాష్ట్రావతరణ వేడుక, రాష్ట్ర స్థాయిలో ఈ వేదిక. ख़वातीन हज़रात, आपको बताते चले ब्रॉस बैंड के अलावा पाइप बैंड आज की इस परेड में शामिल हैं 12वीं बटालियन तेलंगाना स्टेट स्पेशल पुलिस नलगुंडा, स्पेशल आर्म रिजर्व सेंट्रल पुलिस लाइंस अंबरपेट हैदराबाद, और इसके अलावा ख़ास मदुइन में शामिल हैं खुसूसी तौर पर हरियाणा स्टेट पुलिस एक भारत श्रेष्ठ भारत की सरकारी मरकजी सरकारी स्कीम पर खुसूसी मदुइन में ये शामिल हैं. ప్రపంచాన ఉన్న భిన్న పరిశ్రమలు నెలకొనగా, ఉద్యోగుల ఉల్లమ్ముల ఉల్లాసం వెల్లివిరియ, భరతఖండ నగరాల్లో శిరోమణిగా చెలువొందగా, చేయాలోయ్ భాగ్యదాని హైదరాబాద్ రాజధాని. ఇలా హైదరాబాద్ రాజధాని నగరం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఆరోగ్య రాజధానిగా, పారిశ్రామిక రాజధానిగా, ఆర్థిక రాజధానిగా, పర్యాటక రాజధానిగా, ఆధ్యాత్మిక రాజధానిగా అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ను విశ్వ నగరంగా దిద్ది తీర్చేందుకు ముఖ్యమంత్రి గారి కలల్ని బంగారు తెలంగాణలో విశ్వనగరానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు చేస్తున్నాయి కృషి. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి, సెక్రటేరియట్ నుంచి, రెవెన్యూ విభాగం నుంచి, జిఏడి నుంచి ఇలా ప్రతి విభాగం చేస్తున్న కృషి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అన్నిటికీ తోడుగా ముఖ్యంగా పోలీసింగ్ ప్రత్యేకత సాధిస్తోంది. ఆ పోలీసింగ్ ప్రత్యేక ప్రగతితో ముందుకు సాగుతోంది అని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. ఆ పోలీస్ బృందాలకు అభినందనలు అందిస్తూ, తెలంగాణ పల్లె పల్లె తిరిగిన నేతవు నీవే, తెలంగాణ పల్లె పల్లె తిరిగిన నేతవు నీవే, గిరిజన పురజన మనసుల కదిపిన నేతవు నీవే, నేత ప్రజాసేవకుడని నిజం తెలిపి కలలుగన్న నవ్య తెలంగాణ రాష్ట్ర రూప విధాతవు నీవే అంటున్నారు తెలంగాణలో గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అభిమానులందరూ. మరి తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అన్నిటా ముందు చుట్టూ సాగుతున్న విధానానికి అద్దం పడుతున్నాయి నేటి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా. అదిగో ఈ గౌరవ వందన వేదికకు, జాతీయ పతాక వేదికకు ఎడంవైపున్న ఈ సభాగారంలో కూర్చొని ఉన్న పెద్దల్ని, ప్రేక్షకుల్ని, అలాగే సీనియర్ అధికారుల్ని, వివిధ రంగాలకు చెందిన సోదర సోదరీమణుల్ని అభినందిస్తూ, అందరికీ నమస్కరిస్తూ, అందరి ఆశీస్సులు అందుకుంటూ, అందరి అభినందనలు ఆస్వాదిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రత్యేక శకటం పైన. ముఖ్యమంత్రి గారిని అందరూ ఎంతో అభిమానంతో అభివాదం సమర్పిస్తూ, వారి ప్రతి నమస్కారం స్వీకరిస్తూ ఈ పండుగ సంబురాల్ని సొంతం చేసుకుంటూ ఉన్నారు. చదువుల సారం సార్థక చర్యలలో చూపింతువు, ఔదార్యం ప్రదర్శించి అనవరతం దీపింతువు. అలాంటి ముఖ్యమంత్రి గారు వేయించేస్తున్నారు. పరేడ్ కమాండర్ గారు వారి సందేశం అందిస్తున్నారు. పరేడ్ కమాండర్.
పర్యవేక్షణ పూర్తి చేసి వేదిక దగ్గరకు వేయించేసిన ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని పరేడ్ కమాండర్ వారి స్థలానికి వెళ్తారు. మళ్ళీ డీజీపీ గారు ఇతర పెద్దలు ముఖ్యమంత్రి గారి ఈ వేదిక దగ్గర ఉంటారు. The Honorable Chief Minister, Shri Kalvakuntla Chandrasekhar Rao, is conducted to the saluting days by the Special Chief Secretary to the Government, INCAD Department and Director General of Police, Telangana. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ తర్వాత పరేడ్ కమాండర్ మరి వారి నిర్దేశిత స్థలానికి వెళుతూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే మార్చ్ పాస్ట్ ఆరంభమవుతుంది. The march past will begin shortly. ఈ కవాతులో పాల్గొంటున్న ఆయా పటాలాలకు నేతృత్వం వహిస్తున్న కంటింజెంట్ బాధ్యులు వారి నిర్దేశిత స్థలాలకు వెళ్తూ ఉన్నారు. పరేడ్ కమాండర్ సెకండ్ ఇన్ కమాండ్ సూచన మేరకు ముందు కదిలి వస్తుంది కవాతు. అంకిత భావానికి, క్రమశిక్షణకు, సమయ పాలనకు, విద్యుక్త బాధ్యత నిర్వహణకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగే భారత సైనికులైన మన పోలీస్ బలగాలైన అభినందనీయం, ఆదరణీయం. అదిగో ముందుకు కదిలి వస్తున్నాయి కంటింజెంట్లు ఒకదాని వెనక ఒకటి. ఆ పోలీస్ అధికారి అంటే రేయింబవళ్ళు నిరంతరం సేవే పరమావధిగా సాగే ఉద్యోగి కాదు, ప్రజా రంగంలో సేవకు ప్రతీక. వారి భుజంపై మోస్తున్నది సుప్త చైతన్యం కాదు, నిరంతర సందీప్త చైతన్యం. ఒక లయాత్మక సంగీతం ముందుకు నడిపిస్తుంది. మన దేహంలో కూడా ఒక ప్రాణ లయం ఉంటుంది. మన గుండె కూడా లయాత్మకంగా కొట్టుకుంటుంది లబ్డబ్మంటూ. ఆ లయను తమ జీవన శ్వాసగా సాగిస్తున్న పోలీస్ బృందాలు కదిలి వస్తున్నాయి. ఆ ఖాకీ యూనిఫామ్లోని ఒక ప్రత్యేకత ఉంది. ఇతర ఉద్యోగులు, ఇతర అధికారులు, సామాన్య ప్రజల దృష్టికి అందని ఎన్నో లోతులు, పరిశీలనలు, పర్యవేక్షణలు వారి నిత్య జీవితంలో, ఉద్యోగ జీవితంలో సర్వసహజం, సర్వసాధారణం. అలాంటి పోలీసులు ఒకప్పుడు కేవలం లా అండ్ ఆర్డర్కి పరిమితమైతే ఇప్పుడు పోలీసింగ్ నిర్వచనాన్ని మార్చి ఒక హరిత హారంలో పాల్గొంటూ, పర్యావరణ పరిరక్షణలో పాల్గొంటూ, సామాన్య ప్రజలకు ప్రతి చోట ప్రతి ఏటా అందిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు.
డీజీపీ గారు, నగర పోలీస్ కమిషనర్ గారు, ఇంకా ఇతర ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోలీసులకి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సూచనలు అందచేస్తూ ఒక సందీప్త చైతన్యంతో ముందుకు సలహాలు ఇస్తూ ఉన్నారు. నిన్న హోంశాఖ మంత్రులు డీజీపీ కార్యాలయంలో శౌర్య పథకాలు అందించారు. ఈరోజు మరొక 9 మంది పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి గారు మెడల్స్ ప్రదానం చేస్తారు. అదిగో జాతీయ పతాక వేదిక ముందుంచి జాతీయ పతాకకు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని, అభినందనలు, అభివాదాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నాయి ఈ పోలీస్ పటాలాల బృందాలు ఒకదాని వెనుకోటి మార్చ్ పాస్ట్. The first contingent is the 4th Battalion, Telangana Special Police, Warangal. Contingent Commander Shri G. Karthik, Reserve Inspector. This is one of the oldest battalions of the state. It was originally created as Mysore State Armed Reserve Police in December 1948 and consisted of ex-army personnel of the southern states of Mysore, Kerala, Madras, Maharashtra, Andhra Pradesh, and it was located at Yusufguda, Hyderabad. 12th Battalion, Telangana Special Police, Anaparthi, Nalgonda District, Shri G. Lakshma Reddy, Reserve Inspector. This battalion was formed at Anaparthi, Nalgonda District on 18/8/1997. The battalion has established the jungle warfare training at Nagarjun Sagar in Nalgonda District. One anti-Naxal operation building with an area of 3125 square feet is constructed on this land. 13th Battalion, Telangana Special Police, Mancheriyal, Adilabad District. Contingent Commander, Shri P. Srinivas, Reserve Inspector. The battalion came into existence on 18/8/1997 as an Indian Reserve Battalion. Initially, this battalion was located at Manmadamarri district of Adilabad district. It was moved to the present location, Gudipet, Mancheriyal on 23/12/2000. రాజన్న సిరిసిల్ల జిల్లా వెండాల రాజన్న ఆశీస్సులు అందుకుంటూ ప్రగతి పథంలో సాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17th బెటాలియన్ సేవలు అందిస్తూ ఉంది. అది కార్యక్షేత్రంగా ఉంది. ముందుకు సాగుతూ వెళ్తూ ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 17th బెటాలియన్ వారు. ఆ తర్వాత సిటీ ఆర్మ్డ్ రిజర్వ్స్ హైదరాబాద్ సిటీ ఆర్ఐ యాకూబ్ రెడ్డి గారు ఈ కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. ఎం శివప్రసాద్ గారు పర్యవేక్షణ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ హైదరాబాద్ నగరంలోనే ప్రతి ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత టీఎస్పీఎఫ్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కీలకమైన సంస్థలకు రక్షణ బాధ్యతలు అందించడమే కాకుండా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గాను, అలాగే విండ్ అండర్ ద వింగ్స్ అనే పేరిట అటు పక్షుల్ని ఇటు జలరాశుల్ని జీవరాశుల్ని రక్షించడంలో పర్యావరణ పరిరక్షణ సేవలు కూడా ముందుంది టీఎస్పీఎఫ్ బృందం తేజ్దీప్ కౌర్ మేనన్ గారి పర్యవేక్షణలో. ఇక తెలంగాణలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ విభాగం ప్రత్యేక సేవలు అందిస్తుంది. చంద్రబదన్ ఐఏఎస్ గారు, అకున్ సుబ్రవాల్ ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తున్న ఈ బృందానికి ఇన్స్పెక్టర్ గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. 3500 మంది సేవలు అందిస్తున్నారు ఈ బృందంలో. ख़वातीन व हज़रात, अब शायनशीन के सामने आते हुए खरामा तेलंगाना स्टेट होम गार्ड्स जनाब डी मस्तान होमगार्ड 2194 इस दस्ते की क़यादत कर रहे हैं. आप साल 2008 में होमगार्ड तंजीम से बहैसियत रुकन वाबस्ता हुए. 1962 में चीनी जारहियत के वक्त मरकज़ ने रियासतों और मरकज़ी ज़ेर इंतज़ाम इलाक़ों में मौजूद रज़ाकाराना तंजीम की होमगार्ड्स से मौसूम कुल हिंद ताकत में शामिल होने का मशवरा दिया था. होमगार्ड की तंजीम IGP मोहतरमा एन बाला नागा देवी IPS की बेहतरीन रहनुमाई में अपने फरीदे को बखूबी अंजाम दे रही है. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని అత్యధిక సంఖ్యలో పోలీసుల నియామకాలు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ ట్రైనీస్గా ఉన్న 2000 మంది ఈ జాతీయ పతాక వేదికకు కుడివైపు 1000 మంది, ఎడంవైపు 1000 మంది కూర్చొని ఉన్నారు. సోదరులారా, ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ కవాతులో పాల్గొంటున్న అధికారులను అభినందించండి. అందరూ కరతాళ ధ్వనులతో ఈ
పోలీస్ బృందాలని అభినందిద్దాం. అదిగో కథలు వస్తున్నాయి బ్రాస్ బ్యాండ్లు, పైప్ బ్యాండ్లు. ఈ బ్రాస్ బ్యాండ్కి ఎం అశోక్ ఆర్ఎస్ఐ గారు అంబర్పేట్ ఎస్ఏఆర్ సిపిఎల్లో ఉన్నారు. నిజానికి బ్యాండ్ తోటి కవాతుకు ప్రత్యేకమైన అందం, ఒక ప్రత్యేకమైన లయ, ఆ లయధ్వానాలే కవాతుకి ప్రాధాన్యం వహిస్తూ ఉంటాయి. మరి బ్రాస్ బ్యాండ్లు, పైప్ బ్యాండ్లు తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్కి ఒక ప్రత్యేక అలంకరణగా అందంగానే కాదు, ఆ హుందాతనాన్ని రెట్టింపు చేయటమే కాదు, ఈ కవాతు ఒక పద్ధతిలో నడవటానికి ఈ సంగీతం మజహబ్ నహీ సికాతా ఆపస్ మే బైర్ రఖనా సారే జహాं से अच्छा హిందూసతా హమారా అంటూ సాగుతూ వెళ్తున్న బ్రాస్ బ్యాండ్ల వెనకే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని తెలంగాణ భారత ప్రభుత్వ విధానాలుగా ప్రతిబింబిస్తున్న హర్యానా నుంచి, గుర్గావ్ నుంచి వచ్చిన ప్రత్యేకమైన బ్రాస్ బ్యాండ్ బృందం కూడా పాల్గొనడం విశేషం. The pipe bands, 12th Battalion Telangana Special Police and SAR CPL. Contingent Commander Shri K. Panduranga Rao, ARSI 676. The pipe band units are participating in all state level parades, that is Independence Day Parade, Republic Day Parade, Commemoration Day and State Formation Day parades continuously. Our state pipe band participated in All India Band competitions, are participating in the Independence Day celebrations 2011 and appreciated by the superior officers for their unmemorable service. The Haryana Police Pipe Band is a special invitee, and the contingent commander Shri Virender Singh, HC 51. The Pipe Band of Haryana has established on 6/12/2004 at Recruit Training Center, Bhonsi, Gurgaon. This pipe band participated 3 times in All India Band competitions at Bhopal, Delhi, Khandarpur, Group Center, CRPF, Gurgaon. जी हाँ, शहनशीन के करीब पहुंच रहे हैं हरियाणा पुलिस पाइप बैंड। खुसूसी मदुइन में आप शामिल हैं, इसकी क़यादत कर रहे हैं जनाब वीरेंद्र सिंह, हेड कांस्टेबल 51। आपका ताल्लुक रिक्रूट ट्रेनिंग सेंटर भोंसी गुड़गांव से है। यहाँ आप बहैसियत बैंड मास्टर अपनी खिदमत अंजाम दे रहे हैं। हरियाणा पुलिस के पाइप बैंड का क़याम 6 दिसंबर 2004 को रिक्रूट ट्रेनिंग सेंटर भोंसी गुड़गांव पर अमल में आया था। ये पाइप बैंड 3 मरतबा कुल हिंद बैंड मुकाबलों में हिस्सा ले चुका है, जो भोपाल, दिल्ली और खड़गपुर ग्रुप सेंटर CRPF गुड़गांव में मुनक़िद हुए। एक भारत श्रेष्ठ भारत के नाम से मरकजी हुकूमत की स्कीम के हिस्से के तौर पर रियासत हरियाणा का ये पुलिस पाइप बैंड रियासत तेलंगाना की तासीसी तकारीब 2017 में खुसूसी शिरकत कर रहा है। The Mounted Police, Shri G. Ezekiel. The Mounted Police unit of CAR headquarters was established in the year 1950. The Mounted Police force is being utilized for law and order and bandobast duties during processions, agitations, religious processions, festivals, etc. Besides this, City Mounted Police has been participating in All India Equestrian Meet and it also